కత్తి పట్టాలన్నా, కుయుక్తి పన్నాలన్నా, మనసుకు నచ్చిన వనితను చెరపట్టాలన్నా, చివరికి తన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా ఆఖరి క్షణం వరకు చుక్కలు చూపించి చెమట పట్టించాలన్నా నేనే, నా తర్వాతే ఎవరైనా అనేలా దుష్ట నట చక్రవర్తిగా విలనిజంలో సరిలేరు నాకెవ్వరు అనేంతగా దాదాపు 4 దశాబ్దాలకు పైగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో విలన్ పాత్రల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగి ఆ తర్వాత ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోయి తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, జీవితపు చరమాంకంలో అతి దుర్భరమైన జీవితం గడిపిన అలనాటి గ్రేట్ విలన్ ఆర్టిస్ట్ రాజనాల గారి గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడి నుంచి చూడగలరు. అలాగే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి కూడా చూడగలరు. వెంకట నారాయణయ్య సుబ్బాయమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా కావలిలో 1925 జనవరి 3న జన్మించారు రాజనాల. పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. ఈయనకి 5 సోదరులు, 4 సోదరీమణులు ఉండేవారు. విద్యాభ్యాసం అంతా కావలలోనే పూర్తి చేసుకున్నారు. అయితే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత రాజనాల మధ్యలో ఒక ఆలోచన మెదిలింది. ఎంత చదివినా పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే మాత్రం ఎవరో ఒకరి అండ ఉండాల్సిందే, లేదంటే గుమస్తా ఉద్యోగమే గతి. మరి ఆ గుమస్తా ఉద్యోగానికి ఎంత చదువు ఎందుకు చదవటం, స్కూల్ చదువు అయితే సరిపోతుంది కదా అని కాలేజీ చదువుకి గుడ్ బై చెప్పి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుమస్తాగా జాయిన్ అయ్యి ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పై స్థాయికి చేరారు. అయితే ఉద్యోగం చేస్తూనే తన స్నేహితుడు లక్ష్మీ కుమార్తో కలిసి నెల్లూరులో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే సంస్థను ప్రారంభించి నాటకాలు ప్రదర్శించుతూ ఉండేవారు. అయితే ఒకసారి ఆత్రేయ గారు రచించిన ఎవరు దొంగ అనే నాటకంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించారు రాజనాల. అయితే ఆ నాటకంలో లంచగొండితనం గురించిన డైలాగ్స్ ఎక్కువగా ఉండడంతో ఆ నాటకం చూసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలో అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో నాటకంలో కూడా ఇదే తరహా పాత్రలో నటించేసరికి కొందరు గవర్నమెంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో రాజనాలను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అయినా సరే రాజనాల నాటకాలకి మాత్రం బ్రేక్ పడలేదు. ఇదే సమయంలో ఆయన దృష్టి సినిమాలపై పడింది. అలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రతిజ్ఞ అనే సినిమాలో విలన్ పాత్రకు సెలెక్ట్ అయ్యారు. కానీ మొదట రాజనాల గారు హీరో పాత్ర చేస్తానని పట్టుబట్టారు. అయితే అప్పటికే హీరోగా కాంతారావు గారిని తీసుకోవడంతో రాజనాలను విలన్ పాత్రకి పరిమితం చేశారు. అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇక మూవీ హిట్ అవ్వడంతో అవకాశాల మీద అవకాశాలు రాజనాలను చుట్టుముట్టాయి. ఇక అక్కడి నుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు ఇలా సినిమాలో హీరో ఎవరైనా సరే విలన్ మాత్రం నేనే అన్నట్లుగా కొనసాగింది. అలా 1953 నుంచి 1978 వరకు రాజనాల నట జీవితంలో స్వర్ణ యుగములా గడిచింది. జయసింహ, తెనాలి రామకృష్ణ, సువర్ణ సుందరి, కుటుంబ గౌరవం, రాజమకుటం, జగదేగువీరుని కథ, గులేబకావళి కథ, దక్షయజ్ఞం, గుండమ్మ కథ, పరువు ప్రతిష్ట, రాముడు భీముడు, దేవత, బొబ్బిలి యుద్ధం ఇలా పలు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో తన మార్కు యాక్టింగ్తో నటించి మెప్పించిన గొప్ప నటులు. 1953 నుంచి 1966 వరకు వరుసగా 156 చిత్రాల్లో నటించి అప్పట్లో రికార్డు సృష్టించారు. ఇలా సినీ జీవితంలో ఒక స్థాయిలో వెలుగొందిన రాజనాల గారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా దుర్భరంగా సాగిందని చెప్పుకోవాలి. రాజనాల గారికి న్యూమరాలజీపై అవగాహన ఉండడంతో తన ఫ్యామిలీ విషయంలో, కొడుకు కూతుర్ల విషయంలో వారు ఉన్నత పదవుల్లో మంచి స్థాయిలో ఉంటారని జ్యోతిష్యం చెప్పారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా మారిపోయింది. తనను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భార్య చనిపోవటం, ఈయన పెద్ద కొడుకు కులవర్ధన్ చనిపోవటం, చిన్న కొడుకు ఎటో వెళ్ళిపోవటం ఈయన ఎంతగానో కలిచివేసింది. ఇంకా ఇతని సహనటులు మహానటి సావిత్రి, నాగయ్య, రాజబాబు మాదిరిగా ఇతను చేసిన మితిమీరిన దానాలు, వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేయటం, జీవితం పట్ల ఎటువంటి ప్రణాళిక లేకపోవటం వెరసి ఇదంతా ఇతన్ని జీవితపు చరమాంకంలో చాలా దుర్భర స్థితికి తీసుకొచ్చింది. సినీ జీవిత ప్రస్థానంలో సుమారు 400కు పైగా చిత్రాల్లో 25 ఏళ్ల పాటు దుష్టనట చక్రవర్తిగా ఒక వెలిగి చివరికి ఒక అనాథగా 1998 మే 21న తుది శ్వాస విడిచి ఆ విధి ఆడే వింత నాటకంలో తాను కూడా బలైపోయారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.